ఈరోజు టెక్స్టైల్ పార్క్ కార్మికుల సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి ప్రధానంగా ఈ సమావేశాన్ని నిర్వహించడానికి కారణాలు టెక్స్టైల్ పార్క్లో ప్రస్తుతం నెలకొన్నటువంటి సమస్యల మీద చర్చించి మరి భవిష్యత్ ఉద్యమ పోరాట కార్యాచరణను కూడా రూపొందించుకోవడం కోసం, అదేవిధంగా మన ఆగస్టు 23వ తేదీ రేపు ఆదివారం రోజున మన సిరిసిల్లాలో ఆల్ ఇండియా టెక్స్టైల్ అండ్ పవర్లూమ్ జాతీయ సమావేశాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి భారీ బహిరంగ సభను గాజుల మల్లయ్య ఫంక్షన్ హాల్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ జాతీయ సమావేశాలలో మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మరి పవర్లూమ్ టెక్స్టైల్ అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి సంబంధించినటువంటి విషయాలను చర్చించి రాబోయే రోజుల్లో మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఇటు వస్త్ర పరిశ్రమ కార్మికుల సమస్యలను తీసుకెళ్లే దిశగా ఈ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశాలకు మరి సిఐటి అఖిల భారత నాయకులతో పాటు రాష్ట్ర నాయకులు అన్ని రాష్ట్రాల నుంచి కూడా టెక్స్టైల్ పవర్లూమ్ ప్రతినిధులు కూడా హాజరవుతున్నారు. మొట్టమొదటిసారి మన సిరిసిల్లాలో, తెలంగాణలోనే మొదటిసారి ఈ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి మన సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు, ఆసాములు, అన్ని అనుబంధ రంగాల కార్మికులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే మరి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి పొందుతున్నటువంటిది ఈ టెక్స్టైల్ పవర్లూమ్ రంగం. అటువంటి ఈ